వెల్కమ్ టు కవిత మ్యాథ్స్ క్లాస్. ఎవ్రీడే మా ఛానల్లో ఫ్రీగా మ్యాథ్స్ క్లాస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకెవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటారో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ టాపిక్ నుంచి క్వశ్చన్ చూస్తున్నా. 10,000 రూపాయలను సంవత్సరానికి 10% చక్రవడ్డీ రేటుతో 2 సంవత్సరాలకు పెట్టుబడి పెట్టారు. చక్రవడ్డీ ఎంత అనేసి అడుగుతున్నారు. ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? 10,000 రూపాయలని సంవత్సరానికి 10% చక్రవడ్డీ రేటుతో 2 సంవత్సరాలకి పెట్టుబడి పెట్టారు అనేసి అంటున్నారు. అయితే చక్రవడ్డీని కనుక్కోమంటున్నారు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఫార్ములా యూజ్ చేయాలి. ఫార్ములా ఈక్వల్ టు ఏంటది? అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1 ప్లస్ r బై 100 హోల్ పవర్ t. ఇది మనకి ఫార్ములా. ఇక్కడ మనకి ప్రిన్సిపల్ వచ్చేసి ఎంత? ప్రిన్సిపల్ వచ్చేసి 10,000 రూపాయలు. రేట్ వచ్చేసి ఎంత? రేట్ వచ్చేసి 10% రేటు. టైం వచ్చేసి 2 సంవత్సరాలు. టైం వచ్చేసి 2 సంవత్సరాలు. అయితే మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి అమౌంట్ ఎంత అనేది వస్తుంది. ప్రిన్సిపల్ వచ్చేసి 10,000 రూపాయలు. 10,000 రూపాయలు ఇంటూ 1 ప్లస్ 10 బై 100 హోల్ స్క్వేర్. ఇక్కడ మనకి 10,000 రూపాయలు ఇంటూ 1 ప్లస్ 10 బై 100 అంటే దీని వాల్యూ ఎంత వస్తుంది మనకి? 1.1 వస్తుంది. 1.1 ఇంటూ హోల్ స్క్వేర్. అప్పుడు 10,000 రూపాయలు ఇంటూ 1.1 హోల్ స్క్వేర్ అంటే 1.21 వస్తుంది వాల్యూ. అప్పుడు మనకి టోటల్గా వచ్చేసి 12,100 రూపీస్ మనకి అమౌంట్ వస్తుంది. అయితే ఇక్కడ ఏం కనుక్కోమంటున్నాడు? చక్రవడ్డీ కనుక్కోమంటున్నాడు. చక్రవడ్డీ ఈక్వల్ టు అమౌంట్ లో నుంచి ప్రిన్సిపల్ తీసేసినట్లయితే మనకి చక్రవడ్డీ వస్తుంది. అయితే చక్రవడ్డీ ఈక్వల్ టు అమౌంట్ వచ్చేసి ఎంత? 12,100 రూపీస్ మైనస్ ప్రిన్సిపల్ వచ్చేసి ఎంత? 10,000 రూపాయలు. 10,000 రూపాయలు తీసేసినట్లయితే మనకి ఎంత వస్తుంది? 2,100 రూపీస్ మనకి చక్రవడ్డీ అనేది వస్తుంది. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ వచ్చేసి మనకి ఎంత వచ్చింది? 2,100 రూపీస్ మనకి ఆన్సర్ వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఫార్ములా వచ్చేసి ఏంటి? అమౌంట్ కనుక్కోవడానికి అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1 ప్లస్ r బై 100 హోల్ పవర్ t. ఇక్కడ మనకి ప్రిన్సిపల్ వచ్చేసి 10,000 రూపాయలు. రేట్ వచ్చేసి 10%. టైం వచ్చేసి 2 సంవత్సరాలు. వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే అమౌంట్ వచ్చేసి 12,100 రూపీస్ వచ్చింది. చక్రవడ్డీ కనుక్కోవడానికి ఏం చేయాలి? అమౌంట్ లో నుంచి ప్రిన్సిపల్ తీసేసినట్లయితే మనకి చక్రవడ్డీ అనేది వస్తుంది. చక్రవడ్డీ ఈక్వల్ టు అమౌంట్ వచ్చేసి మనకి 12,100 రూపీస్ మైనస్ ప్రిన్సిపల్ వచ్చేసి 10,000 రూపాయలు తీసేసినట్లయితే మనకి చక్రవడ్డీ అనేది 2,100 రూపీస్ మనకి ఆన్సర్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఈజీ ట్రిక్స్ కోసం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.